RRR దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం భూసేకరణ విధానపరమైన ప్రక్రియ వేగవంతం 200 కోట్ల యూటిలిటీ తరలింపు భారం భరిస్తాం హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు హైదరాబాద్ కల్వకుర్తి 4 వరుసలకు అనుమతి ఇవ్వండి రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గెలుపు గుర్రాలపై రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ అంటూ ఒకరిని చూసాం సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టాన గ్రీన్ సిగ్నల్ సీట్ల వారీగా కసరత్తును వివరించిన రేవంత్ ఎన్నికల తర్వాతనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ బట్టితో కలిసి వేణుగోపాల్తో సుదీర్ఘమైనటువంటి చర్చలు అంటూ ఒకరిని చూస్తాం నేడు రేవంత్ రెడ్డికి కోడంగల్ మొదటిసారి సీఎం అయిన తర్వాత కోడంగల్ వెళ్తున్నట్టు అక్కడ భారీ సభతోటి అక్కడ కొన్ని వేల కోట్ల పనులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా తెలుస్తోంది అయితే ఇట్లా కేంద్రంతో సరే ఆయన ఎవరైనా కానీ స్వామి కార్యం స్వకార్యం రెండు ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే కేంద్రం ఢిల్లీకి వేయండు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి ఏం చేస్తున్నాడు కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రహదారి ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి అనేక విషయాల్లో రిప్రజెంటేటివ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏది బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి వాళ్ళ ప్రచారం చూడండి రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న సీఎం డిప్యూటీ సీఎం ప్రజాధనాన్ని వృధా చేస్తూ పూర్తిగా ఢిల్లీ నాయకులకు బానిసలుగా మారి అధికారులకు వచ్చిన తర్వాత 10 సార్లకు పైగా ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను సరే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రతి పర్యటన కూడా రాసి పెట్టుకోండి ఆయన సొంతంగా వెళ్తున్నప్పుడు కూడా కొంత సమయం మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధులను కేంద్రంతో చర్చించడానికి వెళ్తున్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇదైతే స్పష్టంగా అర్థమవుతుంది కదా మరి ఒక్కసారి మరి మీ కేసీఆర్ని చూద్దాం కేసీఆర్ ఏనాడన్నా సీఎంగా ఉన్నప్పుడు ఏనాడన్నా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలిసి కానీ ప్రధానిని కలిసి కానీ ఈ తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ఎప్పుడైనా చర్చ చేసిండా అదేమి చేయడు సరే తెలంగాణలో ఉంటే ఏమైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా అంటే ఫామ్ హౌస్లో తాయి పండుడు తప్ప ఏమన్నా చేసిండా వస్తే ఆ అబద్ధాల మందు తాగి బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలంతా ప్రచారం చేసి పోతాడు ఇప్పటికీ కూడా నల్గొండ సభ ముందు 2 నెలల ముందు వరకు లేవలేదు ఎందుకు లేవలేదు సరే దెబ్బ తాకింది అనుకుందాం మరి నల్గొండ సభకు పోయి ఆడ మాట్లాడి రావడానికి టైం ఉంటుంది కానీ అసెంబ్లీలో చర్చ చేయడానికి మాత్రం రాడు పిరికివాడు శుద్ధపూస నల్గొండ సభ తర్వాత రాను కూడా రాలేదు బయటికి ఎక్కడికి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏమన్నా ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా ఏమన్నా అంటే దొంగనే దొంగ 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 అని అరిచినట్లుంది చెప్పేటేమో సారంగ నీతులు సొచ్చేటేమో సానికుంపల్లా కనబడతా ఉన్నాయి ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం మీ నాయకుడు అసలు కేటీఆర్ రేటు రాబాయి కేటీఆర్ ఎక్కడున్నాడు ఈరోజు గత వారం రోజుల నుంచి కేటీఆర్ ఎక్కడున్నాడు కనబడుతున్నాడా తెలంగాణలో ఒక్కసారి చెప్పండి ఒక్కసారి పోల్ పెడితే ప్రయత్నం చేస్తే ఇలా కేటీఆర్ ఎక్కడున్నాడు ఎవరికైనా తెలుసా సిగ్గుండాల కొంచెమైనా సిగ్గు శరం లేకుండా ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ప్రజలను డైవర్ట్ చేసేట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమన్నా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఢిల్లీ పోయి అయితే కలుస్తున్నాడా లేదా సరే కొంత సమయం తన వ్యక్తిగతంగా తన పార్టీ కార్యక్రమం వెచ్చిస్తున్నప్పటికీ కూడా కొంత సమయం అయితే ఇస్తున్నాడు కదా కేంద్ర మంత్రులు కలుస్తున్నాడు కదా ఏదో ఒక కదలిక తీసుకొస్తున్నాడు కదా మరి మీ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండ్రా భయ్ తాయి పండుడు తప్ప ఏమైనా వేసిండా చాతగాని దద్దమ్మ లెక్క ఈరోజు తెలంగాణ సర్వనాశనం చేసారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కల్వకుట్ల కుటుంబం కానీ ఇప్పుడు వచ్చి పొంగరాలు కొడుతూ ఉన్నారు సిగ్గుచేరం ఉండాలి ప్రతి దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న విషయాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిగ్గుండాలి కొంచెమైనా సిగ్గుశరం లేకుండా ఇష్టారీతిన ఇట్లా తయారవుతూ ఉన్నారు